హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి మా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ ట్రేస్ అన్నమాట. ఇదేమో తులసి మొక్క, ఇదేమో నిమ్మ మొక్క మొలిసిందన్నమాట తులసి చెట్టు పక్కన. ఈ మోడల్ బాగుంది కదండి. చాలా రకాల పూల చెట్లు అయితే ఉన్నాయన్నమాట మా ఇంటి దగ్గర. గులాబీ పువ్వులు అయితే ఒక తోటలాగే ఉంటుంది అన్నమాట. మా ఇంటి ముందు బాగా పూస్తూ ఉంటాయి. ఇంటి ముందు అయితే తోటలాగా ఇట్లా పెంచుకున్నామన్నమాట. బాగా పూస్తాయి వర్షాకాలం అయితే. ఇవేమో మా ఇంటి పక్కన పెద్ద పెద్ద మొక్కలు అన్నమాట. ఇలా పూస్తూ ఉంటాయి అన్నమాట రకరకాల గులాబీ పువ్వులు. మా ఇంటి ముందు ఇవి చెట్లు అనేసి. ఇంటి వెనకైతే మామిడి తోట ఉంటుంది. ఇంటి ముందు అయితే 2 మామిడి చెట్లు అయితే ఉంటాయి అన్నమాట. వంట అయితే స్టార్ట్ చేశాను. అన్నం అయితే అవుతుంది. బిందెలన్నీ క్లీన్గా కడిగేసి పక్కనైతే పెట్టేశాను. మాకు మినరల్ వాటర్ వస్తాయి అన్నమాట. పిల్లల కోసం అయితే పాలు అయితే కాగబెట్టుకున్నాను. 1 లీటర్ ఏమో తోడేశారు కాగబెట్టేసి. 1 లీటర్ అయితే కాఫీకి టీకి అయిపోయాయి అన్నమాట. ఇవైతే పిల్లల కోసం 1/2 లీటర్, మొత్తం 3 లీటర్ల పాలు అయితే. ఇంకా లేవలేదు వాళ్ళు. లేసే లోపల ఈ పాలు చల్లారుతాయి కదా, అప్పుడైతే బ్రష్ చేసుకొని పాలు తాగుతారు. ఇలా ఉంటుంది అనమాట మా వంటగదిలో కబోర్డ్స్. ఇది మొత్తం హాల్ అనమాట. మేము లేడీస్ తిరగడానికి ఇది మా హాల్ అనమాట. ఇంకో హాల్ ఉంది, అందులో అయితే ఆఫీస్ రూమ్ అనమాట. అది దాంట్లోకి మేము ఎక్కువైతే వెళ్ళామన్నమాట. మొత్తం కలిపి 2 హాళ్ళు. ఇది బయట హాలు. పొద్దుటైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఫొటోస్ మొత్తం క్లీన్ చేసేసి బొట్లన్నీ పెట్టేసి నీట్గా ఇలా ఫ్లవర్స్ తోటి అయితే అలంకరించాను. మా ఇంట్లో మందార ఫ్లవర్స్ కూడా చాలా పూస్తాయి అన్నమాట. రోజు గుమ్మంలో ముగ్గు పెట్టేసి మేము మందార పూలు అయితే రోజు పెడదామన్నమాట ముగ్గులో. ఇలా కృష్ణుడు బొమ్మలు అయితే నా దగ్గర అయితే చాలా ఉంటాయి అన్నమాట. కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే అందరి దేవుళ్ళు అంటే ఇష్టం అన్నమాట. కృష్ణుడు అయితే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. చాలా బొమ్మలు అయితే ఉంటాయి నా దగ్గర, కృష్ణుడు బొమ్మలు. ఇలా తులసమ్మను కూడా పూజించేసి మంచిగా ముగ్గులు అయితే పెట్టేసి ఇలా అలంకరించుకున్నాను. అలాగే రోకలి కూడా మొత్తం క్లీన్గా కడిగేసి బొట్లు అయితే పెట్టేసాను అనమాట. అలాగే మా ఇంట్లో ఉన్న డోర్లు మొత్తం శుభ్రంగా తుడిసేసి నీట్గా పెట్టాను. డోర్లు మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇవైతే మామిడి పండ్లు అండి. మా తోటలో కొంచెం పండాయి అన్నమాట. ఇవి ఇంకో బస్తాలో 2 బస్తాలలో ఉన్నాయి అన్నమాట కాయలు. మగ్గుతూ ఉన్నాయి. కొన్ని ఏమో నీళ్ళల్లో వేసాము.